తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో అయ్యప్పస్వామి కూడలి వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాల వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యమ కెరటం కేసీఆర్, తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో ఆ రోజు తెలంగాణ కోసం తన ప్రాణాలను అయినా లెక్క చేయకుండా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమైన కేసీఆర్ ఆ రోజు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అని దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం కాంగ్రెస్కి దక్కిందని ఎదవ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయని హెచ్చరించారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలపై కృషి చేయాలని అన్నారు. ఈరోజు డిసెంబర్ 9 తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఇదొక ముఖ్యమైనటువంటి దినం. ఈరోజే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పి ప్రకటించిన దినం ఇది. మరి ఈ ప్రకటనతోనే తెలంగాణ ఏర్పాటుకు సుగమైనటువంటి దినం ఇది. మరి ఆనాటి ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనేటువంటి నినాదంతో మరి ఆమరణ నిరాహార దీక్ష పూనుకొని మరి ఈరోజు తెలంగాణ ప్రకటన విలువ సందర్భాన్ని పురస్కరించుకొని మరి నిరాహార దీక్ష విరమించిన దినం ఇది. మరి ఈ దినం చాలా తెలంగాణ చరిత్రలో చాలా ముఖ్యమైన దినం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దినాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందున ముఖ్యంగా తెలంగాణ తల్లి, తెలంగాణ బిడ్డలకు స్ఫూర్తి, మరి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమందికి స్ఫూర్తించినటువంటి ఆ తల్లి విగ్రహాన్ని మరొకసారి పూలమాలంకృతం చేసి మరి దినాన్ని గుర్తు చేసిన ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి తెలంగాణ బిడ్డలందరికీ, మరి తెలంగాణ చరిత్ర వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ దినాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే తెలంగాణ ఇస్తున్న ప్రకటన వెలువడటమే చాలా గొప్ప విషయం. దాని తర్వాతనే మలిదేశ ఉద్యమంలో మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క మరి ఆలస్యంతో ఎంతోమంది బిడ్డలు చనిపోయి తర్వాత మళ్ళీ మన తెలంగాణ సాధించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరొకసారి ఆనాటి ఉద్యమ స్మృతులను గుర్తు చేసుకుంటూ మరి ఆ ఉద్యమంలో ప్రాణాలని పణంగా పెట్టి
మరి ఎంతోమంది త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, మరి అమరవీరులకు, వారందరికీ కూడా ప్రత్యేక ఈ సందర్భంగా నేను వారికి నివాళులు అర్పిస్తూ మరి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.